గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ సాయి సచరిత 39వ అధ్యాయం ఈరోజు చదవబోతా ఉన్నాం. 39వ అధ్యాయానికి సంబంధించిన ఈ యొక్క ఫిగర్స్, డయాగ్రామ్స్, బొమ్మలు అనేవి మన ముందున్నవి చూస్తూ ఉన్నాం. బాబా చంద్రుడిని చూపిస్తూ ఉన్నారు. ఇంకొకటి స్వప్నంలో కనబడుతూ ఉన్నారు భక్తులకి. మరొకటి వేలితో ఏదో హెచ్చరిస్తూ ఉన్నారు మాల్సాపతి మిగతా భక్తులకి. ఇంకా మొదలు పెట్టుకుందాం. శ్రీ సాయి సచరిత 39వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. షిరిడి క్షేత్రం ధన్యం. పుణ్య పావనులైన శ్రీ సాయి తమ నిర్వాణ పర్యంతం నివసించిన ద్వారకామాయి భువనం ధన్యం. షిరిడి జనులు ధన్యులు. బాబా ఎంతో దూరం నుండి ఏదో నెపంతో షిరిడీకి వచ్చి వారిని రుణగ్రస్తుల్ని చేశారు. మొదట షిరిడి గ్రామం చాలా చిన్నది, కానీ సాయిబాబా అక్కడ నివసించడం వలన గొప్పదైంది. వారి వలననే అత్యంత పావనమైనది. వారి వలననే షిరిడీ తీర్థక్షేత్రమైనది. షిరిడీలోని స్త్రీలు కూడా ధన్యులు. అనన్యమైన వారి భక్తి శ్రద్ధలు ధన్యం. వారు స్నానం చేస్తూ, ధాన్యం దంపుతూ, విసురుతూ అసామాన్యమైన సాయిబాబా మహిమను గానం చేస్తారు. వారి ప్రేమ ధన్యం. వారు అత్యుత్తమమైన గీతాలను గానం చేస్తారు. వానిలో ఉత్కృష్టమైన వానిని వింటే మనసుకు శాంతి కలుగుతుంది. అందువల్ల శ్రోతల జిజ్ఞాసను తృప్తిపరచడానికి, మరి వారి మనసులకు శాంతి కలిగించడానికి కథను సందర్భానుసారంగా చెప్తాను. శ్రీ సాయిబాబా నిజాం రాజ్యంలో దారి పక్కన ఉన్న ఒక మామిడి చెట్టు కింద ఒక ప్రకటమై ధూప్ ఖేడా గ్రామంలోని పెళ్లివారితో పాటు అకస్మాత్తుగా షిరిడి వచ్చారు. ఖేడాలోని చంద్ పాటిల్ అనే పుణ్యాత్మునికి ఈ సాయి నిధి ముందుగా లభించింది. అతని ద్వారా ఇతరులకు వారి దర్శనం కలిగింది. అతని గుర్రం పోవడం, అతడు సాయిని కలుసుకోవడం, సాయి అతనితో చిలుం తాగించడం, అతని గుర్రాన్ని తిరిగి ఇప్పించడం మరియు చాంద్బాయి భార్య యొక్క మేనల్లునికి షిరిడీలోని వధువుతో సంబంధం కుదిరి మగ పెళ్లివారు వధువు యొక్క గ్రామానికి తరలివచ్చారు. ఈ విషయంలోని మొత్తం కథను శ్రోతలకు ముందుగానే చెప్పేశాను. అయినా సందర్భానుసారం స్మరించుకోవడమే కానీ మరల ఏకరువు పెట్టడం అనవసరం. చాంద్ పాటిల్ కేవలం నిమిత్త మాత్రుడు. భక్తులను ఉద్ధరించాలని బాబాకు అత్యంత చింత. అందువలన సాయి అవతారాన్ని ధరించి స్వయంగా షిరిడీకి వచ్చారు. జడులు, మూఢులు, హీనులు, దీనులు, మంచి సంస్కారాలు లేని వారిని, వ్రతాలు తపస్సుని ఎరుగని అమాయక జనులను సాయి తప్ప ఎవరు ఉద్ధరిస్తారు? సాయిబాబా 18 సంవత్సరాల వయసు నుండి ఏకాంతాన్ని అలవరుచుకున్నారు. రాత్రిళ్ళు ఎక్కడైనా నిర్భయంగా పడుకునేవారు. వారికి సర్వం ఈశ్వరమయం. మొదట ఊరంతటికి పెంట కుప్ప అయిన ఒక గొయ్యి వద్ద రాత్రిళ్ళు పడుకోవడం, పగలు నలువైపులా తిరగడం. అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాక ఆ గోతికి మంచి రోజులు వచ్చాయి. దాని చుట్టూ దీనదయాళువైన సాయికి విశాలమైన భవనం నిర్మించబడింది. ఆ గొయ్యి మధ్య భాగం సాయి శరీరానికి విశ్రామమైంది. అక్కడే వారికి శాశ్వతంగా సమాధి నిర్మాణమైంది. ప్రణతవత్సలుడైన ఆ సాయి సమర్థులు దుస్తరమైన భవసాగరాన్ని దాటడానికి యథార్థమైన తమ ఈ చరిత్ర అనే నౌకను భక్తుల శ్రేయస్సుకై నిర్మించారు. మహాదుస్తరమైన ఈ భవసాగరాన్ని కుంటి గుడ్డి వారైన భక్త పరివారం ఎలా దాటగలరని వారు బాధపడ్డారు. ఈ భవాన్ని దాటడం అందరికీ ఆవశ్యకం. అయితే దానికి పరిశుద్ధాంతఃకరణం అవసరం. అంటే చిత్తశుద్ధి ముఖ్య సాధనం. భగవద్భజన దానికి మూలం. శ్రవణానికి సమానమైన భక్తి లేదు. శ్రవణంతో సహజంగా గురుచరణాల యందు భక్తి కలిగి మనసు నిర్మలమవుతుంది. అప్పుడు పరమార్థం ఉత్పన్నమవుతుంది. అసంఖ్యాకమైన సాయి కథలను గానం చేస్తూ ఉంటే పెద్ద గ్రంథం అవుతుంది. సంక్షిప్తంగా వర్ణించాలంటే విస్తారం తప్పనిసరి అయిపోతుంది.
శ్రోతలకు శ్రవణంలో ఉత్సుకత ఉంటేనే చెప్పేవారికి ఉత్సాహం ఉంటుంది. ఇలా పరస్పరం మన కోరికలను తీర్చుకుని హితాన్ని సాధించుకుందాము. 23వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.